ఈ సహోదరులలో భేదలైన వారిని కనికరించుట ద్వారా, చెప్పండి ఏం జరుగుద్దట? యెహోవా నీ సకల కార్యములలోను సకల ప్రయత్నములను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు మన ఉపదేశం ఏమిటనమాట? నీకు సకల కార్యముల్లో సకల ప్రయత్నములో యెహోవా ఆశీర్వాదం కావాలంటే ఇవ్వాలి. మాకే కాదు, బద్దాకి ఇది పని, మీ సహోదరులో బేదలకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక లాజికల్ స్టేట్మెంట్ ఉన్నది, గుర్తించాలి. ఇదే అధ్యాయంలో మనకి ఏమండి 5వ వచనంలో మీలో బీదలు ఉండరు అన్నాడు. మరి 10వ వచనం ముగింపులో దేశములో బీదలు ఉండక మానరు కదా